హలో అండి. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. ఇంకా బిర్యానీలో ఎన్ని రకాలో, దాంట్లో ఈ గోంగూర చికెన్ బిర్యానీ ఎంత బావుంటుంది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను. చాలా బావుంది. మీరు కూడా చూడండి. దీనికి నేను 1½ కేజీ చికెన్‌ని క్లీన్‌గా కడిగేసి దాంట్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఏదైనా బిర్యానీ మసాలా, నేనైతే ఈస్టర్న్ బిర్యానీ మసాలా వాడాను. ఇంకా పెరుగు, నిమ్మకాయ, కొంచెం కసూరి మేతి, సన్నగా కట్ చేసిన పుదీనా, ఒక 4, 5 గ్రీన్ చిల్లీని కట్ చేసి సన్నగా వేసుకోవాలి. వాటినన్నిటిని బాగా ముక్కకి పట్టేలా కలుపుకొని ఒక 40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1½ కేజీ చికెన్‌కి 3½ గ్లాసెస్ రైస్, బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. ఇంకా ఇప్పుడు ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3½ గ్లాసెస్ రైస్ పట్టేలాగా వాటర్ వేసి దాంట్లో ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. 1½ స్పూన్ ఉప్పు వేసేసి నీళ్ళన్నీ మరుగుతుంటే నానబెట్టిన రైస్ని తీసి దాంట్లో వేసి ఒక 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసిన మిగిలిన ఆయిల్ని ఈ నానబెట్టిన చికెన్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసేసి దాంట్లో ముందుగా ఉడికించుకున్న గోంగూర పేస్ట్ని దాంట్లో వేసి కలుపుకొని దాంట్లోనే చికెన్ కూడా వేసేసి ఒక 3-4 మినిట్స్ ఉడకనివ్వాలి. దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ని వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఒక పెద్ద బౌల్ని తీసుకొని అది వేడయ్యాక దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక లేయర్ మొత్తం అంతా పరుచుకోవాలి ఉడికిన రైస్ని. తర్వాత ఇంకో లేయర్ చికెన్ అంతా వేసుకోవాలి. ఇంకో లేయర్ పైన రైస్ వేసుకొని తర్వాత అదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత పైన గార్నిష్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో. చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ దాకా ఒక పైన ఏదైనా బరువు కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ క్లోజ్ చేసి పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత 30 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.